Hey guys, welcome back to our YouTube channel. So ఇవాళ vlog కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను కుకింగ్ చేస్తున్నాను అండ్ ఈ మధ్య అసలు ఇంట్లోనే ఉంటున్నాను కానీ ఇంకా బుడ్డోడితోనే అయిపోతూ ఉంది. వాడిని ఇప్పుడు అక్కడ టీవీ దగ్గర లైక్ అక్కడ ఆడుకోవడానికి కింద వదిలేసాను. నేను ఇక్కడ కిచెన్లో ఉన్నాను. శివ ఈజ్ వర్కింగ్. సో ఇవాళ శివస్వామికి నేను కుక్ చేద్దాము, లంచ్ కుక్ చేద్దాము భిక్ష కోసం అనేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యి వచ్చేసాను. సో స్వామికి ఏంటంటే జనరల్గా మనం ఇంట్లో కుక్ చేసేటప్పుడు ప్రాపర్గా మనము నీట్గా హెడ్ బాత్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి కుక్ చేయాలి. అండ్ మనకి కుదరని పక్షంలో వాళ్ళు ఎలాగో బయట తినేస్తారు, లేదంటే వాళ్ళు కుక్ చేసుకోగలిగితే వాళ్ళు కుక్ చేసుకుంటారు. ఎందుకంటే అయ్యప్ప స్వామికి ఈ నిష్ట నియమాలు చాలా ఎక్కువగా పాటిస్తారనమాట. సో మా శివస్వామి మాలేసుకున్న దగ్గర నుంచి మోస్ట్లీ టెంపుల్లో భిక్షకి వెళ్ళిపోతున్నారు. ఈవినింగ్ అల్పాహారానికి కొంతమంది స్వాములు ఫ్రెండ్స్ వల్ల కోఆర్డినేట్ చేసుకొని రోజు ఒక్కొక్కరి ఇంటికి వెళ్తున్నారనమాట. సో అలా చాలా రెగ్యులర్గా ఈవినింగ్ అవ్వగానే బిజీ, నేను ఇవాళ ఇక్కడ వెళ్తున్నాం, ఈ ఏరియాకి వెళ్తున్నామని అలా ఆల్ స్వాములు ఒక మంచి కోఆర్డినేట్ చేసుకుని వెళ్తున్నారు. అండ్ దే ఆర్ ఈటింగ్ వెరీ టేస్టీ ఫుడ్ ఎవ్రీడే. నాకు శివ ప్లేట్స్వి పిక్స్ పంపిస్తారనమాట. సో మా స్వామి వెళ్ళిన మ్యాక్సిమం నాకు షేర్ చేసిన పిక్స్ ప్లేట్స్ అన్నీ కూడా నేను అంతా కొలే చేసి ఇక్కడ వేస్తా చూడండి. సో చూసారు కదా, ఇలా మంచి కలర్ఫుల్గా అసలు నేను అనుకున్నాను పాపం వీళ్ళు స్వాములు కదా ఎలా తింటారు, ఏం తింటారు. అండ్ అందులోనూ ఆనియన్ ఉండకూడదు, వెల్లుల్లి ఉండకూడదు, ఇట్లా ప్రాపర్గా ఉండాలి కదా. సో అలా అయితే ఇంకా వాళ్ళు ఫుడ్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అయ్యప్ప స్వామి అట్లా సెట్ చేశారు అందరు స్వాములకి. మోస్ట్లీ ఇప్పుడు గుడిలో భిక్ష పెట్టేస్తారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళి తినేస్తారు. అండ్ మా ఇంటి దగ్గర యాక్చువల్లీ ఉన్నన్ని రోజులు అక్కడికే వెళ్ళారు స్వామి. అండ్ అత్తయ్య చేస్తారు ఎవ్రీడే, లైక్ బయటికి వెళ్ళట్లేదు, ఇంకా ఇంట్లోనే వర్క్ చేస్తున్నారు, లేదంటే ఆఫీస్కి వెళ్తున్నారు అంటే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లేదంటే భిక్ష కానివ్వండి అత్తయ్య కూడా చేస్తూ ఉంటారు. బట్ నాకు ఎవ్రీడే హెడ్ బాత్ అంటే ఇబ్బంది కాబట్టి నేను ఆల్టర్నేట్ డేస్ చేసినా కూడా ఆయన చేయమంటేనే వంట చేస్తాను. లేదు ఇవాళ నాకు వద్దు నేను బయటకు వెళ్తున్నా అంటే ఇంకా ఆ రోజు కూడా చేయను. సో ఇవాళ ఇంట్లో ఉన్నారు, నాకు అవకాశం ఇచ్చారు వంట చేసుకో అనేసి నేను అందుకే ఇవాళ నేను బ్రింజాల్ తోటి తవా ఫ్రై చేస్తున్నాను అనమాట. అది మా స్వామికి చాలా ఇష్టం. సో మొన్న అడిగి ఉండే ఏదైనా సింపుల్గా చేయవా అంటే ఆల్రెడీ రసం పెట్టేశాను, రైస్ అవుతుంది. సో ఈ తవా ఫ్రై చేస్తున్నాను కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం. మీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. జనరల్గా నాకు ఈ వంకాయతోటి పచ్చడి చేస్తే ఇష్టం. అత్తయ్య దీన్ని పొయ్యి మీద కాల్చి పచ్చడి చేస్తారనమాట. అది నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. సో ఇప్పుడు నేను దీంతో సింపుల్ తవా ఫ్రై ఎలా చేస్తాను విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అన్నది ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను ఈ రెసిపీ. లెట్స్ గో. సో ముందుగా మనము బ్రింజాల్ తవా ఫ్రై చేయడానికి మనకి వంకాయ, ఇలా పెద్ద వంకాయ అండ్ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్, బేసన్ అంటే శనగపిండి అండ్ కొంచెం ఉప్మా రవ్వ. కంపల్సరీ ఈ ఆయిలే కావాలి, మస్టర్డ్ ఆయిల్, సర్సోంకా తేల్. బ్రింజాల్ కట్ చేసే ముందు ఇప్పుడు ఈ డ్రై మసాలాస్ అన్నీ కూడా సెట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ శనగపిండి ఒక 2 to 3 స్పూన్స్ మీ ఇష్టం, వంకాయ క్వాంటిటీని బట్టి. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. దెన్ కొంచెం పసుపు, ధనియాల పౌడర్, ఉప్పు, జీలకర్ర పొడి, కారం, కొంచెం ఉప్మా రవ్వ, కొంచెం లైట్ ఆ క్రిస్పీనెస్ కోసం. ఇది ఆప్షనల్ ఉప్మా రవ్వ. సో ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో ఇప్పుడు నేను కొంచెం డ్రై ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అయితే వీటిలో యాక్చువల్లీ ఆమ్చూర్ పౌడర్ వేయాలి, నా దగ్గర లేదని నేను చాట్ మసాలా కొంచెం వేసేస్తున్నాను, వెరీ లిటిల్ బిట్. సో డ్రై మ్యాంగో బదులు మనం డ్రై మ్యాంగో పౌడర్ లేదంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా నేను ఆల్రెడీ దీన్ని వాష్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వంకాయ కోసేటప్పుడు ఫస్ట్ ఇట్లా దేవుడా ఇలాంటి పురుగులు ఉండకూడదు అని చెప్పి దండం పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ మధ్య ఏ వెజిటేబుల్ కోసినా భయంగా కోయాల్సి వస్తుంది, వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా. అమ్మయ్య నీట్గా ఉంది. నేను ఆర్డర్ పెడితే పెద్ద వంకాయ పంపించాడు. సో ఇదేం లేదు, జస్ట్ ఇట్లా ఉంది చూడండి.
సో సింపుల్. ఇప్పుడు మనం ఇది పౌడర్ రెడీ చేసాం కదా, ఇది డ్రైగానే కోట్ చేసేస్తున్నాను వంకాయకి మంచిగా. సో ఇట్లా డ్రైగా కోట్ చేసేసాను. ఇది ఇప్పుడు పక్కకు పెట్టేస్తా. ఇట్లా మనం కావాలంటే కొంచెం పేస్ట్ లాగా చేసి కూడా రాసుకోవచ్చు, కానీ ఆ క్రిస్పీ లేయర్ అన్నది రాకుండా ఏమొస్తుందంటే బాగానే ఉంటుంది. అట్లా కూడా చేసావు ఒకసారి. కానీ మా స్వామి ఏంటంటే శివస్వామి, నువ్వు 2 టైప్స్ చేసావు కదా, దాంట్లో ఒకటి క్రిస్పీగా ఉండింది కదా, ఆ టైప్ చేయనేసి అని అడిగారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇవి నేను ఉప్పు కారాలు కూడా ఆయన తినే వరకు మనం చూడకూడదు కాబట్టి ఫస్ట్ వాళ్ళకు వండి పెట్టాక ఉప్పు కారాలు ఏమైనా ఉంటే ఇక యాడ్ ఆన్ చేసుకోవాలి. మోస్ట్లీ రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకి ఉప్పు కారాలది పెద్ద ఇబ్బంది ఉండదు అనుకోండి. ఇంకా నాలాంటి వాళ్ళు ఎప్పుడైనా కిచెన్లోకి వచ్చే వాళ్ళకి కొంచెం తప్పదు. అయితే మొన్న మేము రీసెంట్గా అయ్యప్ప పడి పూజ ఇంట్లో చేసుకున్నప్పుడు ఏం చేసామంటే వంట చేద్దాం అనుకున్నాము, కానీ పూజనే మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఏం చేసామంటే అయ్యప్ప స్వాములకి రెగ్యులర్గా వంట చేసే ఒక హోటల్ ఉంది ఇంటికి దగ్గరలో, వాళ్ళు చాలా బాగా చేస్తారు. అండ్ లాస్ట్ శివస్వామి భిక్షకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని అల్పాహారాలు వాళ్ళ హోటల్ నుంచి వచ్చాయి అని అంటే అక్కడ ఆర్డర్ పెట్టామన్నమాట. చాలా బాగా చేశారు. శ్రీనివాసం హోటల్ అని చెప్పి బాగా చేశారు. మొత్తం వెజిటేరియనే, కాకపోతే ఇంకా స్వాములకి ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా ఉండాలి కాబట్టి బాగా చేశారు. సో ఇలా ఇప్పుడు నేను కోట్ చేసేసుకున్నాను. సో ఇలా మనకు ఒక వెడల్పు ప్యాన్ తీసుకొని పెట్టుకుంటే మనకి ఇవి పీసెస్ ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవాళ అయితే నేను చాలా సింపుల్ లంచ్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టేసి ఈ మస్టర్డ్ ఆయిల్ ఇది వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో స్వామికి ఇవాళ నేను రసం, వంకాయ ఫ్రై, అన్నం, పెరుగు అండ్ పల్లి పొడి ఆల్రెడీ అత్తే చేసి పెట్టారు. కొన్ని ఫ్రూట్స్ కూడా కడిగి పెట్టాను, ఆయన తింటారో లేదో తెలియదు. సో ప్యాన్లో నీట్గా ఇది మస్టర్డ్ ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ ఇంకా మస్టర్డ్ ఆయిల్ వాడని వాళ్ళు, ఇది ఇష్టం లేని వాళ్ళు మీరు కావాలంటే అదేమంటారు నార్మల్ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా ప్లేస్ చేసేస్తున్నాను. ఒక 1 minute తర్వాత ఇట్లా వెంటనే తిప్పేసుకుంటే మంచి కుక్ అవుతుంది. తీసుకో, కుక్ చేస్తావా? తీసుకో, కుకింగ్ చేస్తావా కుకింగ్. ఇది వంకాయ వెంటనే మగ్గిపోద్ది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు, తొందరగా కుక్ అయిపోద్ది. జనరల్గా నాకు వంకాయ పెద్దగా నచ్చదు. ఐ మీన్ గుత్తి వంకాయ, ఆ మసాలా వంకాయ ఎప్పుడైనా తింటాను, కానీ జనరల్గా ఎక్కువ నచ్చదు. మా మేడన్స్ అలా అప్పుడప్పుడు కిచెన్లో ఇట్లా హాయ్ హలో చెప్పడానికి వస్తాడా. హాయ్ చెప్పు అందరికి. హలో నాన్న స్వామి శరణమయ్యప్ప చెప్పు ఒకసారి. శరణమయ్యప్ప చెప్పు. నాన్న చెప్పురా. అరే ఒరై శరణమయ్య. చెప్పా, వీళ్ళు పిల్లలు ఎట్లా అంటే కరెక్ట్గా మనం ఏమని అడిగితే అప్పుడు చెప్పరు. గోవింద చెప్పు. గోవింద గుండుకి వెళ్ళాలి మనం. నెక్స్ట్ మంత్ గుడ్డుకి గుండు ఉంది. ఈ మంతే 9th monthలో. గోవింద చెప్పు. అన్నీ అబ్జర్వ్ చేస్తుండు. కొత్త ప్లేసెస్కి మనం ఇలా తీసుకొస్తే వీళ్ళని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ అన్నది వేస్ట్ అవ్వదు అండ్ ఇవి కూడా ఈక్వల్గా కుక్ అవుతాయి. చూడొచ్చు మీరు, మంచిగా రోస్ట్ అవుతుంది. సిమ్లోనే కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోద్ది. భోజనం రెడీ అయిపోతే మా స్వామిని అప్పుడు పిలిచి భోజనం తినమని చెప్పాలి స్వామిని. ఓకే, సో ఆల్రెడీ రోస్ట్ అవుతుంది చూడొచ్చు. సో ఇది రెడీ అయ్యే లోపు నేను రసం ఆల్రెడీ పెట్టేసి ఉంచాను, తాలింపు వేసేస్తాను. మళ్ళీ రిక్వైర్మెంట్ మంచిగా ఇంగువ వేసి రసం చేయొచ్చు కదా అనేసి ఫస్ట్ స్వామికి తీసేసి పక్కకు పెట్టేసి ఆయన భోజనం చేశాక అప్పుడు మేము తింటాం. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది రసం తాలింపు పెట్టేస్తే ఇంకా ఆయన వస్తారు భోజనానికి. చాలా క్విక్గా అయిపోతుంది, ఏమీ ఇబ్బంది లేకుండా. అండ్ ఇవన్నీ నేను హిందీ మాస్టర్ షెఫ్లో చూసాను యాక్చువల్లీ. ఒక మరాఠీ ఆవిడ కుక్ చేశారనమాట ఈ డిష్. సో అప్పటి నుంచి చేయాలి అనుకుని మధ్యలో ఒక 2 సార్లు చేసుకొని తిన్నాము. తర్వాత ఇంకా మీ అందరికి చూపిద్దామని ఇవాళ.
మామూలుగా అయితే వెల్లుల్లి వేస్తాను తాలింపులో, ఇంకా స్వామి కోసం కాబట్టి కొంచెం ఎక్కువ ఇంగువ వేసి సో ఇది కూడా అయిపోయింది. సో వేడి వేడి వంకాయ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇవన్నీ సెట్ చేసేసి శివాని పిలుస్తాను, ఆయన వచ్చి భోజనానికి రెడీ చేసుకుంటారు. సో ఎంత సింపుల్ డిష్, నేనైతే చాలా ఫాస్ట్గా చేసేసాను కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ వంకాయతోటి పచ్చడి ఎలా చేస్తారు అన్నది నేను అత్తయ్యని కనుక్కొని నేనైనా చేస్తాను, లేదంటే అత్తయ్యతోటైనా ఎపిసోడ్ చేస్తాను, చాలా రోజులు అయింది. సో ఇదైతే డెఫినెట్లీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోద్దు. సో ఇప్పుడు మనము ఆల్రెడీ అలా చేసి పెట్టుకుంది, ఇది మిగిలిపోతుందని బాధపడాల్సిన అవసరం లేదు. ఇది డ్రై పౌడర్సే కాబట్టి మనం దీన్ని ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ వరకు పెట్టుకోవచ్చు. మళ్ళీ రీకుకింగ్ దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇలా బెండకాయ కూడా చేస్తాను. బెండకాయ వాజ్ లైక్ ఓ మై గాడ్ ఆసమ్ ఉంటుంది. ఇప్పుడు శివ కోసం అది అక్కడ పక్కకు పెట్టాను కాబట్టి నా కోసం కొన్ని బెండకాయలు వాష్ చేసి కట్ చేసుకొని ఇట్లా స్లిట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా దీంట్లో ఇలా వేసేసి మిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇట్లా డ్రై రోస్ట్ లాగా చేసేస్తాను అనమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా అది చూపిస్తా. ఇప్పుడైతే బాగా పెడతా, ఇది హరిని వచ్చాక చేస్తాను, ఇప్పుడు కాదు. సో ఇప్పుడు స్వామి వచ్చాక భోజనం వడ్డించాక ఆయన ఒపీనియన్లో అడుగుదాం ఎలా ఉంది అని చెప్పేసి, దాని తర్వాత నేను మీకు బాయ్ చెప్పిస్తాను. స్టే ట్యూన్డ్. స్వామి శరణమయ్యప్ప. సో ఇవాళ నేను మీకోసం అల్పాహారానికి భిక్షకి లైట్గా బెండకాయ ఫ్రై, వంకాయ తవా ఫ్రై, ఇదే ఎపిసోడ్ చేసుకున్నా నేను ఇవాళ. వంకాయ తవా ఫ్రై, పల్లి పొడి, ఈ 2 కలిసి పెరుగు, రసం, 5 ఐటమ్స్ టోటల్లీ. ఆయన చిన్న మణికంటే నీ పక్కనే స్వీట్ తీసుకొస్తున్నా. మీరు ప్రేయర్ ఏదో చేసుకుంటారు కదా, చేసేసుకుంటారు. సరే, స్వీట్ కూడా తెచ్చి పెట్టాక స్టార్ట్ చేసుకోండి. ఆయన మణికంట చూడండి, చిన్న మణికంట. గుడ్డు కూడా ఫుడ్ రెడీ చేశాను, ఇప్పుడు తినిపించాలి. నచ్చినట్టే చేశానా? నైస్. మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు, మాక్సిమం గుళ్ళో అక్కడ ఇక్కడ తినేస్తున్నారు కాబట్టి మాకు. గుడ్డు ఇంకా నేను కూడా కాంపిటీషన్, ఫస్ట్ గుడ్డు కాంపిటీషి అమ్మని కొట్టేసి. అదేం సాంగ్? దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రా. డి 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 నేను వంట చేసుకున్నంతసేపు మా గుడ్డుగాడు ఏ మ్యాట్ మీద ఉంటాడంటే వెయిట్, ఈ మ్యాట్ మీద అట్లా సెట్ చేసి కింద ఒక 4 టాయ్స్ ఇచ్చేసానంటే పాపం. అంటే ఇవాళ అత్తయ్య వాళ్ళు బయటకు వెళ్ళారని చెప్పి నేను వంట చేశానమాట. అత్తయ్య ఉంటే పాపం అత్తయ్య ఒక 3-4 రకాలు చేస్తారు, నేనైతే ఇంక 2 రకాలు చేస్తాను అంతే. 3 రకాలు, నేను కూడా 3 రకాలు చేశాను. గుడ్డమ్మ నేను కూడా 3 ఐటమ్స్ చేశానమ్మా. మేదాష్ క్లాప్ చేయి, క్లాప్ క్లాప్. మేదాష్ క్లాప్ క్లాప్. గుడ్ జాబ్ మేదాష్. మేదాష్ హై ఫై, హై ఫై, హై ఫై. గుడ్ జాబ్ బొంగురు. సో చూసారు కదా, మా స్వామికి అయితే నేను చేసిన వంకాయ తవా ఫ్రై అయితే నచ్చేసింది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇప్పుడు ఆయన స్వామిమాలలో ఉన్నారు, ఉల్లిపాయ లేకుండా ఉండాలి కాబట్టి మనం ఎంతవరకు ఏమేమి డిషెస్ టేస్టీగా చేసి అయ్యప్పలకి తినిపించగలుగుతామో అన్నీ చేసేసేయండి. ఆఫ్టర్ దట్ కూడా ట్రై చేసి తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు మా గుడ్డు స్లీపింగ్ టైం అయిపోయింది. ఆమె తినేసాక బజ్జాలి. నెక్స్ట్ టైం నేను గుడ్డుకి ఏం చేస్తున్నానో అవి కూడా రెసిపీస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ నెక్స్ట్ వ్లాగ్లో అది ఉంటుంది. సో ఇవాళకైతే మా వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చెప్పు, బెల్ కొట్టండి చెప్పు.
ఇలా ట్యాప్ చేస్తున్నాడు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ 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 చెప్పినాను. బాయ్ 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 గుట్టు గుట్టు. ఇయర్ పెద్దగా చేసుకుందాం అనుకుని కుదరలేదు అనుకున్న టైంలో కూడా అయ్యప్ప పిలిచి చేయించుకుంటున్నట్టు అనిపించింది.